అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక గన్నేరు పప్పు గురించి నేను చెబుదామని మీ ముందుకు వచ్చాను. గన్నేరు పప్పు అవునా కాదా అని డిసైడ్ చేయవలసింది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. ఆల్ ఇన్ వన్ లాగా ఎన్ని రకాల కోణాలు ఒక మనిషిలో ఉన్నాయి అనేది కూడా మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడా? అధికారం కోసం రాష్ట్రంలో తిరుగుతూ నుదుటన ముద్దులు పెడుతూ నెత్తిన నురుముతూ తప్పుడు వాగ్దానాలు ఇచ్చాడా? ఈరోజు అడుగడుగున మాట తప్పుతున్నాడా? అవినీతిలో మురిగిపోయి ఉన్నటువంటి ఒక మురికి కుంట లాంటి వ్యక్తి ఎదుటి మనుషుల మధ్య ఎన్నో రకాల ఆరోపణలు గతంలో చేశాడా? బాబు గారి పైన 600 కోట్ల అవినీతి చేశాడు, పోలవరంలో అవినీతి అన్నాడు, ఎక్కడెక్కడో అవినీతి అన్నాడు. 18 నెలలుగా ఏదైనా ఒక్కటి నిరూపించాడా? సొంత బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ వద్దు అని కోర్టుకు వెళ్లాడా? ఇన్ని రకాల కోణాలున్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్మోహన్ రెడ్డి అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఈరోజు గతంలో ఇంకొక 6 నెలలు ఆగండి, ఆ దేవుడు దయ వల్ల మన ప్రభుత్వమే వస్తుంది, మన అందరి ప్రభుత్వం వస్తుంది, అగ్రిగోల్డ్ బాధ్యతలకు నెత్తిన చెప్పబెడతాను అని మాట ఇచ్చాడా? ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 10,000కు పైన 50,000కు లోపు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు అందరికీ న్యాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మినటువంటి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటే జగన్ రెడ్డి గారు ఆ డబ్బులు రిలీజ్ కాకుండా అడ్డుపడి ఎలక్షన్లో నెగ్గిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు, ఏడుస్తున్నటువంటి వ్యక్తులకు కన్నీళ్లు తొడవటం మొదలుపెట్టాడు. అగ్రిగోల్డ్ బాధితులకు నేను న్యాయం చేశానని ప్రచారం చేసుకున్నాడు. ఈరోజు ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకు. అదేవిధంగా ఈ అవినీతి పరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఇటుకు పడలేదు. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లేపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలకే ఎన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈ సందింటి జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతున్నాను. ఏ ఒక్కటి కూడా గతంలో చేసినటువంటి అవినీతి పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు 18 నెలలుగా వస్తున్న ప్రూఫ్ ఎలాంటిది నిరూపించలేకపోయినటువంటి వ్యక్తిని గన్నేరు పప్పు అంటారా అనరా? మీరే డిసైడ్ చేయాలి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.